ప్రమాదకరమైన జబ్బులేమైనా కావచ్చు. అవి ఉన్నట్టుండి వెంటనే ఊడిపడవు. అవి మన ఒంట్లో తిష్ట వేసుకునే క్రమంలో వాటి తాలూకు లక్షణాలు, అనుమానిత సంకేతాలు చాలానే కనిపిస్తూ ఉంటాయి. వాటన్నిటినీ మన శరీరం అడపాదడపా మనకు తెలియచేస్తూనే ఉంటుంది. అయితే వాటిపై మనకు సరైన అవగాహన లేకపోవడం వల్ల మనం వెంటనే వాటిని పసిగట్టలేకపోతూ ఉంటాం. క్రమంగా బరువు తగ్గిపోవడం, తరచూ జ్వరం, తీవ్రమైన నొప్పి, తలనొప్పి ఇవన్నీ అలాంటి హెచ్చరిక సంకేతాలే. ఈ లక్షణాల్ని సకాలంలో పసిగట్టి సత్వరమే చికిత్స తీసుకుంటే ప్రమాదకర జబ్బులకు చాలా వరకు అడ్డుకట్ట వేయొచ్చు. మన శరీరం తెలియచెప్పే ప్రమాదకర జబ్బుల అనుమానిత సంకేతాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. శరీరం అద్భుతమైంది, మహా తెలివైంది. తనను తాను కాపాడుకోవటానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటుంది. ఏవైనా జబ్బులు తలెత్తుతుంటే ముందే సంకేతాలు, లక్షణాల రూపంలో హెచ్చరిస్తుంది. వాటిని గుర్తించగలిగితే తీవ్ర సమస్యల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ముఖ్యంగా శరీరాన్ని నిర్వీర్యం చేసే పక్షవాతం విషయానికొస్తే దాని తాలూకు సంకేతాలు మనకు ముందు నుంచే తెలుస్తూ ఉంటాయి. ఉన్నట్టుండి ముఖం, చేయి, కాలు మొద్దుబారినట్టు అనిపించటం, ముఖ్యంగా శరీరంలో ఒకవైపు బలహీనమవుతున్నట్టు, పట్టు తప్పుతున్నట్టు అనిపించటం, అకస్మాత్తుగా మాట తడబడటం, అంతా అయోమయంగా అనిపించటం, ఎదుటివాళ్లు చెప్పేది అర్థం కాకపోవటం, ఉన్నట్టుండి చూపు తగ్గినట్టు అనిపించటం, హఠాత్తుగా నడకలో తడబాటు, తల తిరుగుతున్నట్లు అనిపించటం, ఎలాంటి కారణం లేకుండా ఉన్నట్టుండి తీవ్రమైన తలనొప్పి, ఇవన్నీ పక్షవాతాన్ని పట్టించే లక్షణాలే. ఇక ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టే గుండెపోటు విషయంలోనూ కొన్ని అనుమానిత లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఛాతీ బిగబెట్టినట్టు, లోపలేదో నొక్కుతున్నట్టు అనిపించటం, ఎడమ చేయి భుజంలో నొప్పి, మెడ, దవడ, వీపు, కడుపులో కూడా నొప్పిగా, ఇబ్బందిగా అనిపించవచ్చు. శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, ఆయాసం, తల తేలిపోతున్నట్టు వికారంగా అనిపించటం, చెమట్లు పట్టడం, నిస్సత్తువ ఇవన్నీ గుండెపోటు తాలూకు సంకేతాలే. అయితే కొందరికి ఎలాంటి లక్షణాలు లేకుండానే ఉన్నట్టుండి గుండెపోటు రావచ్చు. అలాగే ప్రమాదకర క్యాన్సర్ల విషయంలోనూ కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. అకారణంగా అది వేగంగా 5 అంతకన్నా ఎక్కువ కిలోల బరువు తగ్గటం, ఆకలి మందగించటం, ఎప్పుడూ కడుపు నిండుగా ఉండటం, ముద్ద మింగుతున్నప్పుడు ఇబ్బందిగా అనిపించటం, తీవ్ర నిస్సత్తువ ఇవన్నీ క్యాన్సర్ తాలూకు సంకేతాలే. ఎముక, వృషణాల క్యాన్సర్లలో నొప్పి తొలి సంకేతం కావచ్చు. విడవకుండా తలనొప్పి, వెన్నునొప్పి కూడా కొన్ని రకాల క్యాన్సర్లకు సూచిక కావచ్చు. మలబద్ధకం, అతిసారం, మలం పరిమాణంలో మార్పులు, మూత్రం పోస్తున్నప్పుడు నొప్పి, తరచూ మూత్రం రావటం, నోట్లో చాలా కాలంగా మానకుండా పుండ్లు, తెల్లటి మచ్చలు, జననాంగాల్లో పుండ్లు, ఇన్ఫెక్షన్లు వేధించటం, మూత్రంలో, మలంలో, కళ్ళెలో రక్తం పడటం, మెడవద్ద, చంకల్లో లింఫ్ గ్రంథులు ఉబ్బటం, ఇవి 2 వారాలైనా తగ్గకపోతే వెంటనే జాగ్రత్త పడాలి. రొమ్ముల్లో మార్పులు, చను మొనల నుంచి రక్తంతో కూడిన స్రావం ఇవన్నీ క్యాన్సర్లను పట్టించే లక్షణాలే. ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి.